రైట్. ఇక దీని గురించి మాట్లాడదాం మనం. పార్లమెంట్లో బీసీ బిల్పై ఒత్తిడి పెంచండి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం వినతి. దీంతో పాటుగా మీడియాతో ఒక చిట్ చాట్ కూడా నిర్వహించారు ఆయన. ఆ చిట్ చాట్ ఈ మొత్తం కలిపి ఒకేసారి చూద్దాం మనం. సో థింగ్ ఏంటంటే, కొన్ని రోజులుగా నేను చెప్తున్నాను, మనం ఆదాబ్ నుంచి చెప్తున్నాము, కొన్ని రోజులుగా ముందే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒకరోజు ఇది సాధ్యం కాలేదు, బీజేపీ చేయలేదు, బీజేపీ చేయనంది, బీజేపీకి ఇష్టం లేదు, బీఆర్ఎస్ అడ్డుపడుతుంది కాబట్టి చేయలేకపోతున్నాం, 42% రిజర్వేషన్ అమలు చేయలేకపోతున్నాం, పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తారని కొన్ని రోజులుగా మేము చెప్తానే ఉన్నాం అన్నట్టుగా తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి నిన్న మాట అన్నారు. అక్షరం పొల్లుబోకొని అన్నారు రేవంత్ రెడ్డి నిన్న మాట. మేము అమలు చేయలేకపోతున్నాం, మేము చేయాల్సిన ప్రయత్నం మొత్తం చేశాం, కానీ కేంద్రం అడ్డుపడుతుంది, మోడీ షాలకు ఇష్టం లేదు, అందుకని దీన్ని ఆపేస్తున్నారు, ఇక మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి నిన్న కుండబద్దలు కొట్టాడు రేవంత్ రెడ్డి. ఇదే విషయం మేము ఎప్పటి నుంచి చెప్తున్నామండి. ఇక ఆపండి, ఇప్పటికైనా మీ డ్రామాలు ఆపండి. అన్ని పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మీకు ఈ విషయం ఎప్పుడో తెలుసు సాధ్యం కాదని. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడో తెలుసు ఇది సాధ్యం కాదని. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలాంటిదే జరిగితే మరాఠాలని బీసీలో చేర్చాలి అని చెప్పి అనుకుంటే అక్కడ వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఒక జీవో జారీ చేస్తే అక్కడ కోర్టు కొట్టేసింది, ఎక్స్ట్రాల్ చేద్దని చెప్పింది. అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు? ఇక్కడ కూడా గతంలో కేసీఆర్ ఎలాంటి ప్రయత్నమే చేయకపోతే కోర్టు మీరు ఈ పిటిషన్ని విత్డ్రా చేసుకోకపోతే మొత్తానికి రిజర్వేషన్లు తీసేస్తాం అని చెప్పి కోర్టు చాలా గట్టిగా సీరియస్ అయింది. సో అదే పరిస్థితి ఇప్పుడు వస్తుంది. మీరు కనుక ఏదన్నా ఒక జీవో రిలీజ్ చేసో లేకపోతే ఏదైనా ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేసో ఏదైనా చేద్దామంటే కోర్టు ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తుంది అన్న విషయం మీకు కూడా తెలుసు. పైపెచ్చు రేవంత్ రెడ్డి, ఒక్కసారి మనం కామారెడ్డి డిక్లరేషన్ గనక గుర్తు తెచ్చుకుంటే, కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఒకటే మాట, చాలా స్పష్టంగా చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటయ్యా అంటే, నేను తీసుకొస్తా, నేను బీసీలకి 42% రిజర్వేషన్లు నేను తీసుకొస్తా, కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా, మోడీ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆఖరికి ఎవరు అడ్డన్నా ఆ దేవుడు అడ్డం వచ్చినా సరే నేను తీసుకొస్తా అన్నారు. ఎలా తీసుకొస్తారు మీరు అని అప్పుడు చాలామంది అడిగితే, నాకు ఉండాల్సిన ప్లాన్స్ నాకు ఉన్నారా భయ్, మీరెవరు పిలవచ్చాలి నన్ను అడుగుతారా మీరు, నాకు ఉండాల్సిన ప్లాన్స్ నాకు ఉన్నాయి, నేను తీసుకొస్తా, మీకెందుకు నేను తీసుకొస్తా అన్నారు. మరి ఆయన ఏమనుకున్నారో, తీసుకురావటం అంటే ఏం తేటం అనుకున్నారో తెలియదు. కానీ ఇప్పుడేమంటారు, అప్పుడు ఏమన్నారు, ఎవరు అడ్డం వచ్చినా, ఆఖరికి ఆ దేవుని అడ్డం వచ్చినా సరే బీసీలకి 42% రిజర్వేషన్ నేను తీసుకొస్తా అని గుండెలు జరుపుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఏమంటున్నారు, బీజేపీ అడ్డుకుంటుంది, మోడీ షా అడ్డుకుంటున్నారు, బీఆర్ఎస్ అడ్డుకుంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీరే అన్నారు కదా సార్, నేను తీసుకొస్తా అని మీరే గుండెలు బాదుకున్నారు. మరి ఇప్పుడు మీరు తేవచ్చుగా, వాళ్ళు అడ్డపడుతున్నారు, ఎందుకు కబుర్లు చెప్తున్నారు మాకు? మిస్ అయిపోయింది అది. సరే, అందులో కూడా ఆయన అన్నాడు, నాకు అసలు ఏమాత్రం రిజర్వేషన్ల గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ సంగతి తేలుస్తాను, వాళ్ళని అరెస్ట్ చేసేయాలి అసలు అని చెప్పి అన్నారు. అంటే గతంలో నుంచి అప్పటి నుంచే ముఖ్యమంత్రి గారికి ఈ బీసీ రిజర్వేషన్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఏంటంటే జస్ట్ ఒక టైంపాస్ చేశారు 2 సంవత్సరాల్లో. తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తూ, బీసీలని పిచ్చోళ్ళని చేస్తూ ఒక డ్రామా ప్లే చేశారు అంతే. 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా చేశారండి, ఏమాత్రం చిత్తశుద్ధి. ఎందుకంటే వీళ్ళు విద్యా ఉద్యోగాల్లో, ఆ తర్వాత రాజకీయంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి 3 నెలలు అయింది. అంటే మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఎందుకు మొన్న బిల్లు పెట్టాల్సి వచ్చింది? సరే, లేట్ అయింది, ఓకే, కాదంటలేదు. బిల్లు పెట్టిన వెంటనే ఒక అఖిలపక్షాన్ని తీసుకొని మీరు ఎందుకు ఢిల్లీ వెళ్ళలేదు? ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టలేదు? 3 నెలల నుంచి మీరు ఢిల్లీలో ఎందుకు ఉండలేదు? మీ పార్టీ ఏదైతే మీ ఇండియా కూటమి ఉందో, పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యి అవ్వగానే బీహార్లో ఓట్ల దాని గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి గొడవ రచరచ చేసిన మీ పార్టీ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ కాగానే మేము తెలంగాణలో పెట్టిన బీసీ బిల్లుకి రిజర్వేషన్కి చట్టబద్ధత కల్పించాలి, బిల్ పాస్ చేయాలి, దాన్ని 9 షెడ్యూల్లో పెట్టాలని చెప్పి పార్లమెంట్లో చర్చ జరగాలని మీ పార్టీ ఎందుకు రిప్రజెంటేషన్ ఎక్కడ ఇవ్వలేదు? ఇవన్నీ పక్కన పెడితే మొన్న 5, 6, 7 తేదీల్లో మీరు ఢిల్లీలో ఒక సభ పెట్టారు. దానికి రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు? ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదు? మల్లికార్జున ఖర్గే ఎందుకు రాలేదు? ఎక్కడ నేషనల్ మీడియాకి ఎక్కడ ఎందుకు దాని గురించి పెద్ద ప్రొజెక్ట్ చేయలేకపోయారు? ఏదో మొత్తం అంతా అయిపోయి కోర్టులు మొట్టికలేసిన తర్వాత గబగబా చేసేసి మేము చేసేసాము,
మేము మొత్తం చేసాం, మా స్థాయి నుంచి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసాం, కానీ బీజేపీ అడ్డుకుంటుందని చెప్పి ఒక డైలాగ్ వేయటం కోసం చేసిన ఒక డ్రామా ఇదంతా. ఏమాత్రం మీకు విశ్వసనీయత ఉన్నా, ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా సరే 3 నెలల క్రితమే మీరు ఎప్పుడైతే అసెంబ్లీలో బిల్లు పెట్టారో ఆ రోజు నుంచే మీరు ఒక బ్యాచ్ ఒక కమిటీని వేసి, లేకపోతే కొంతమందిని అన్ని పార్టీల నుంచి కొంతమందిని నియమించి మీ పని ఇంక అంతే, మీరు పోయి ఢిల్లీ పోండి, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తాన్ని కలవండి, పార్లమెంట్లో దీనిపైన చర్చ వచ్చేలాగా ఫోర్స్ చేయండి, రాష్ట్రపతి దీన్ని 9 షెడ్యూల్లో చేర్చేలాగా ప్రెజర్ చేయండి అని చెప్పి ఒక టీంని పెట్టి దేశం మొత్తం తిప్పాలి. వాళ్ళని ప్రధాని దగ్గరికి, మోడీ దగ్గరికి పంపాలి. ఢిల్లీలో పదే ధర్నాలు చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ 3 నెలల్లో కొంత కదలికి వచ్చి ఉండేదేమో. అవేమీ చేయకుండా సైలెంట్గా ఉండి ఈ 3 నెలలు గుడ్డి గుర్రం పళ్ళుదోమి ఈరోజు ఇంకో 2-3 రోజుల్లో అయిపోద్దనంగా ఈరోజు వచ్చి మీరు మేలుకొని హడావిడి చేసి చివరికి మా చేతన కాదు, మేము ఇవ్వలేకపోతున్నాం, 42 శాతం రిజర్వేషన్ మేము ఇవ్వలేకపోతున్నాం, మేము ఇద్దామని అనుకుంటున్నాం, బీజేపీ అడ్డుకుంటుంది, మేము ఇద్దామని అనుకుంటున్నాం, బీజేపీ అడ్డుకుంటుందంట. ఇది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి నేనుండి మా కెమెరామెన్ అడుగుతాడు, నన్ను 100 రూపాయలు ఇవ్వండి సార్ అంటాడు. సరే నీకు 100 కాదు 1000 రూపాయలు ఇస్తాపో అంట. ఓకే, తెల్లారు వచ్చి సార్ డబ్బులు ఇవ్వలేదు సార్, డబ్బులు అంటాడు. డబ్బులు ఇద్దాం అనుకున్నాను అబ్బా, కానీ డబ్బులు ఇవ్వాల్సింది నేను కాదు, నా జేబులో లేవు, పక్క ఇంకోటి జేబులో ఉంది, ఆడి జేబులో తీసి నీకు ఇస్తా అని చెప్పి అంటాడు. అట్లనే ఉంది రేవంత్ రెడ్డి చెప్పింది. ఇచ్చేటప్పుడేమో హామీ నేను ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చేశా. మరి ఏది సార్ అంటే, అరే నా జేబులో లేవు, పక్కోటి జేబులో తీసి నీకు ఇద్దాం అనుకున్నా, వాడు ఇవ్వద్దు అంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అసలు? ఇచ్చేప్పుడేమో ఇస్తా అని చెప్పి మీరు హామీ ఇచ్చేశారు, ఇప్పుడేమో వాళ్ళు వద్దంటున్నారు, వాళ్ళు అడ్డుకుంటున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు, అందుకని ఇవ్వలేకపోతున్నా అని చెప్తున్నారు. మీరు ఏ రోజైతే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టారో ఆ రోజు నుంచి నిన్న సాయంత్రం మీరు ఇక ఇది సాధ్యం కాదు అని చెప్పారో, ఈ చెప్పిన దాంట్లో జరిగిన ప్రాసెస్ మొత్తం తప్పుల తడక. మొత్తం మీరు చేసిన ప్రతి స్టెప్పు తప్పే మీరు చేసింది. మీరు చేసిన స్టెప్స్ ఇది చేయడానికి మీరు చేసిన ప్రతి స్టెప్పు, ఫస్ట్ స్టెప్ ఏం చేశారు? దీనికి ఒక కమిషన్ వేశారు, కులగణన చేపట్టారు. కులగణన, ఈ కులగణనలో 56 ప్రశ్నలు పెట్టారు మీరు. ఇది మీరు చేసిన మొదటి తప్పు. కులగణనకి మీరు అడిగిన అప్పులకి ఆస్తులకి సంబంధం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు ఆ టైంలో, ఎవరికి అర్థం కాల ఆ టైంలో. తర్వాత మీరు అడిగిన అడ్డదిడ్డమైన ప్రశ్నల వల్ల కావచ్చు, మీరు అడుగుతున్న ఈ విషయాల వల్ల కావచ్చు, ప్రజలు ఎవరు కూడా ఈ కులగణనలో పెద్దగా ఇంట్రెస్ట్గా పాల్గొలేదు. ప్రజల నుంచి స్పందన లేదు, ప్రజల నుంచి. ఇక ఆ తర్వాత మీ అంతటా మీరే అయిపోయింది కులగణన అని చెప్పేశారు. కులగణన జరిగిపోయింది, మొత్తం అందరిలోకి వెళ్ళిపోయిందని చెప్పారు. కానీ ఈ రోజుకి పూర్తి స్థాయిలో మీరు ఇంటింటి సర్వే చేయలేదు. పూర్తి స్థాయిలో మీరు ఇంటింటి సర్వే చేయలేదు. ఈ రోజుకి కూడా, యాజ్ ఆఫ్ నౌ, ఈ రోజుకి కూడా, అంటే ఇంక మొత్తం అయిపోయింది అనుకోండి, మా ఇంటికి అయితే ఎవరు రాలా. మీ ఇంటికి వచ్చారు ఎవరన్నా కులగణన కోసం? మా కెమెరామెన్ ఇంటికి కూడా ఎవరు రాలేదు. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా స్పందించండి, మీ ఇళ్ళకి ఎవరైనా వచ్చారు కులగణన కోసం? హైదరాబాద్లో అయితే కనీసం 30% కూడా జరగలేదు కులగణన. 30% ఇళ్ళకి కూడా ఎవరు రాలేదు.
కనీసం ఆ స్టిక్కర్లు అంటించారు కదా, ఆ స్టిక్కర్లు కూడా చాలా ఇళ్ళకి కనిపించలేదు. నేను చాలామంది పెద్ద మనుషులతో మాడాను, గతంలో బీసీ కమిషనర్ చైర్మన్గా చేసిన వాళ్ళు చాలామందితో నేను మాడాను, వాళ్ళు ఎవరికి కూడా రాలేదంట. చాలామంది పెద్ద పెద్ద నేతలతో మాడాను, వాళ్ళు ఎవరికి కూడా రాలేదంట. సరే పెద్దోళ్ళింటికి ఏమైనా రావట్లేదని చిన్న చిన్న వాళ్ళు అడిగితే చాలామంది మా ఇంటికి రాలేదని చెప్పారు నాకు సమాధానం. అది ఎవరింటికి వెళ్ళారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. సడన్గా ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి 96% కులగణన జరిగిపోయింది, 56% బీసీలు వచ్చారు దాంట్లో అన్నారు, ఇంకా 4% పెండింగ్ ఉంది, ఆ 4% కూడా పూర్తి చేస్తామని చెప్పారు. మరి మీరు చెప్పారు మీరు చెప్పారు 96% కులగణన పూర్తి అయిపోయింది అని. 96% అయిపోయింది, దాంట్లో బీసీల సంఖ్య ముస్లిమ్స్లో కలుపుకొని 56% వచ్చింది అని చెప్పారు మీరు. మరి ఆ తర్వాత 100% పూర్తయిందా అవ్వలేదా? 100% పూర్తయితే మరి ఈ 56%లో మార్పు వచ్చి ఉండాలి కదా, ఎందుకు రాలేదు? 1% అన్న పెరిగి ఉండాలి కదా. మిగతా మీరు చెప్పిన 96% పూర్తయింది అన్నారు, 96%లో 56% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి మిగతా 100% పూర్తయిందా, పూర్తి కాలేదా? 100% పూర్తి అయి ఉంటే మరి ఈ నెంబర్లో మార్పు రావాలి. 100% పూర్తి కాకపోతే అసలు మీరు అసెంబ్లీలో బిల్లు ఎలా పెట్టారు 100% పూర్తి కాకుండా? ఇదొక మిస్టేక్ మీరు చేసింది. దాని తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టారు మీరు. అసెంబ్లీలో మీరు బిల్లు పెట్టి మీరు ఈ బిల్లుని ఏం చేశారు? కేంద్రానికి పంపకుండా దీన్ని 9th షెడ్యూల్లో చేర్చమని చెప్పి డైరెక్ట్గా రాష్ట్రపతికి పంపించారు మీరు డైరెక్ట్గా రాష్ట్రపతికి పంపించారు మీరు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత దాన్ని మీరు పార్లమెంట్కి పంపించి అక్కడ పార్లమెంటు దానిపై చర్చ జరిగిన తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అప్పుడు మీరు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి దాన్ని తీసుకురావాలి. అదేమీ లేకుండా డైరెక్ట్గా రాష్ట్రపతి గారికి పంపించేశారు. సరే పంపించారు, అక్కడైనా ఏమన్నా బాగుందా అంటే పంపించిన 3 నెలలు సైలెంట్గా ఉన్నారు. 3 నెలలు సైలెంట్. ఎక్కడ మీరు దీని గురించి అడిగింది లేదు, ఒత్తిడి తెచ్చింది లేదు, అఖిలపక్షం ఏమీ లేదు. 3 నెలలు సైలెంట్. ఏమాత్రం మీరు 3 నెలలు అసలు ఎటువంటి ఆలోచన చేయలేదు, ఏ విధమైన ఇది చేయలేదు. మీరు చేశారా ఏమన్నా? 3 నెలలు సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత ఏం చేశారు? పోనీ ఆ తర్వాత అయినా మెలకు వచ్చింది, ఇక కోర్టు మీరు రిజర్వేషన్ల సంఖ్య తేల్చండి, సెప్టెంబర్లో ఎలక్షన్స్ పెట్టని చెప్పి కోర్టు మట్టుకాలేసిన తర్వాత ఇక అప్పుడే మీకు మెలకు వచ్చింది. పోనీ అప్పుడైనా మీరు చిత్తశుద్ధితో ఏమన్నా గట్టిగా చేశారా? 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో ఏదో ధర్నా చేస్తామని చెప్పారు. ఢిల్లీ ధర్నా, ఇది అట్టర్ ఫ్లాప్. ఇది అట్టర్ ఫ్లాప్ అండి. ఇది సక్సెస్ అని చెప్పుకున్నారు, సరే మీరు అట్టర్ ఫ్లాప్. దీనికి రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, మల్లికార్జున ఖర్గే రాలేదు, కాంగ్రెస్ పార్టీలో పెద్ద తోపులు అనుకున్న వాళ్ళు ఒక్కరు రాలేదు దీనికి. అంటే మీ పార్టీకే దీనిపైన ఇంట్రెస్ట్ లేకపోతే ఇంకేం జరుగుద్ది దీనికి? ఇక ఆ తర్వాత అంటే దీనికి ముందు పాయింట్ అనుకున్నది, ఆ తర్వాత ఏమన్నారు? ఈ కేంద్రంతో మాకు సంబంధం లేదురా భయ్, మేము ఒక జీవో తీసుకొస్తాం, లేదంటే ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తాం అన్నారు. ఆర్డినెన్స్ తెస్తామన్నారు. ఇవి తెస్తే కోర్టు చింపి పడేసేది వీటిని. ఇంకా లేకుండా మంచి పని చేశారు. ఎవరన్నా సామాన్యులు ఎవరు కోర్టులో కేసేసినా డిస్మిస్ అంటది సింపుల్గా. కాబట్టి మీరు ఈ మొత్తం ప్రాసెస్కి మీరు పెట్టిన ఖర్చు ఎంత అయ్యా అంటే ఆన్ అండ్ యావరేజ్గా 170 కోట్లు. 170 కోట్లు మీరు అఫీషియల్గా మీరు జీవో జారీ చేశారు. 170 కోట్లు 120 కోట్లు రిలీజ్ చేస్తున్నట్టు 170 కోట్లు మీరు దీనికోసం ఖర్చు పెట్టి 170 కోట్లు దీనికోసం ఖర్చు పెట్టి చివరికి మీరు తేల్చింది ఏందయ్యా అంటే బీజేపీ అడ్డుకుంటుంది కాబట్టి మేము
పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము అని మీరు తేల్చారు. ఈ మొక్క ఖచ్చితంగా మీకు జరిగిద్దని తెలుసు. ఇది జరిగిద్దని మీకు తెలిసి కేవలం జనాలందరినీ పర్టికులర్గా బీసీలను మీరు పిచ్చోళం చేస్తానికి ఒక 3-4 నెలల నుంచి కాదు 2 సంవత్సరాల నుంచి మీరు ఆడిన డ్రామా ఇదంతా. ఇది జరగదని మీకు తెలిసి కూడా, ఇది సాధ్యం కాదని మీకు తెలిసి కూడా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మీరు బీసీల పేరుతో ఓటు రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేశారు. బీసీలను కేవలం మీరు ఓట్ల కోసం వాడుకున్నారు, ఓట్ల కోసం ఆడుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ అమలు కాదని మీకు తెలిసి కూడా కావాలని జనాలని, ప్రజల్ని డైవర్షన్ చేస్తూ మీ 6 గ్యారెంటీలు, 13 హామీల గురించి ఎక్కడా మాట్లాడకుండా, ఈ 6 గ్యారెంటీల అమలు గురించి ఎక్కడా మాట్లాడకుండా, రాష్ట్రంలో మీరు ఏమీ చేయట్లేదన్న విషయం జనాలు పట్టించుకోకుండా, ప్రజలెవరు మాట్లాడకుండా, ప్రతిపక్షాలు మాట్లాడకుండా మీరు చేసిన ఒక డైవర్షన్ పాలిటిక్సే ఈ బీసీ రిజర్వేషన్. ప్రజలందరినీ డైవర్ట్ చేస్తానికి మీరు ఆడిన ఒక డ్రామా మాత్రమే ఈ బీసీ రిజర్వేషన్. ఇది అమలు కాదు, ఇది చట్టరూపం దాల్చదు, ఇది సాధ్యం కాదని మీ అందరికీ ఎప్పుడో తెలిసి మీరు ఆడిన డ్రామా ఇదంతా. ఆ డ్రామాకి నిన్న మీరు ఎండ్ కార్డు వేశారు. అఫీషియల్గా ఇది సాధ్యం కాకపోవచ్చు, మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నిన్న మీరు దానికి ఎండ్ కార్డు వేశారు. సో 2 సంవత్సరాల నుంచి మీరు తీసిన ఒక సినిమా 3 నెలల క్రితం దానికి మీరు రిలీజ్ చేశారు. ఆ 3 నెలల క్రితం రిలీజ్ అయిన సినిమాకి ఇప్పుడు మీరు అశుభం కార్డు వేశారు మీరు. ఇది కాంగ్రెస్ పార్టీకి బీసీలపైన ఉన్న ప్రేమ, బీసీలపైన ఉన్న చిత్తశుద్ధి. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినా సరే నేను దీనికి సవాల్. ఇప్పుడు నేను చూపించిన వాటన్నిటికీ దీంట్లో ఏదన్నా మేము చిత్తశుద్ధి చేశాం, ఇదంతా మేము నిజంగా మనస్ఫూర్తిగా చేశాం, మాకు అసలు ఎంతో ఇష్టం బీసీలు అని చెప్తే నేను సిద్ధం. ఎవరైనా చర్చకి రావచ్చు, ఎవరైనా ఒక్కళ్ళైనా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇవన్నీ కూడా మీరు మొదటి నుంచి మొదలుపెట్టింది మొత్తం తప్పుల తడక. ఇంకా నయం, ఎవరు అసలు 56 ప్రశ్నల గురించి కోర్టుకు వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. కానీ అసలు ఇక్కడ కోర్టుకు వెళ్ళి ఉంటేనే ఆగిపోయేది. ఎవరన్నా తెలుసా? ఇక్కడ కోర్టుకు వెళ్ళి ఉంటేనే ఆగిపోయేది. ఎందుకంటే నాకు ఎన్ని అప్పులు ఉన్నాయి, నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, టీవీ ఉందా, కలర్ టీవీ ఉందా, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉందా, నాకు అప్పులు ఎన్ని ఉన్నాయి, నా చిట్టి డబ్బులు ఎంత కడుతున్నా, ఇవన్నీ నేను ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అది నా వ్యక్తిగత విషయం. అక్కడే ఎవరన్నా కోర్టులో కేసు వేసి ఉంటే అక్కడే ఆగిపోయేది. లక్కీగా ఆ టైంలో ఎవరో కేసు వేయలేదు కాబట్టి ఇంత దూరం వచ్చింది, ఇప్పుడు ఆగిపోయింది అంతే. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడిన ఒక డ్రామా. ఇదిగో